ప్రభువైన యేసు నామమున అందరికీ మరణాత. సరే, మీ అందరికీ మరొకసారి మరణాత మరణాత మరణాత. మరి ఈ యొక్క నెలలో మనందరము కూడా మరి దిద్దుబాటు యొక్క విషయమును గురించి కొన్ని మాటలను మనందరం కూడా పరిశుద్ధ గ్రంథము ఆధారంగా ధ్యానం చేసుకుందాం. ఈ దిద్దుబాటు మాసములో నేను మీతో చెప్పే మొట్టమొదటి మాటలు ఏంటంటే, ఎవరినైనా మనము సరిదిద్దాలి అని అంటే, ఎవరినైనా మరి సక్రమమైన మార్గములో పెట్టాలి అంటే రెండు విధాలుగా మనం పెట్టవచ్చు. ఒకటి, మరి సాధారణంగా చెప్పి, అంటే మంచి మాటలు చెప్పి వారిని సరిదిద్దవచ్చు. రెండవది, ఎవరినైనా సరిచేయాలి అని అనుకుంటే వారిని ఒక కర్ర తీసుకోనో లేకపోతే ఒక దెబ్బ కొట్టో వారిని ఎక్కువగా సరి చేస్తూ ఉంటారు. ఈ రెండు మరి విషయాల్లో ఎక్కువగా దేనిని సరిచేయటానికి వాడతారంటే, దెబ్బ కొట్టి సరిచేయటమే ఎక్కువగా ఈ లోకంలో వాడుకలో ఉంటుంది అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. సరే, అయితే ఇప్పుడు దేవుడు కూడా తన పిల్లలైన వారిని సరిదిద్దుకోవడానికి, తన బిడ్డలైన వారిని తన యొద్దకు చేర్చుకోవడానికి, లేకపోతే వారి యొక్క నడకను శుద్ధి చేయటం కొరకు దేవుడు వాడుకునే వాయిదాలు రెండు. అవి కూడా, ఒకటి తన బిడ్డలైన వారి ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడించి సరిదిద్దడం ఒకటైతే, రెండవది దేవుడే స్వయంగా ఇశ్రాయేలీయులైన వారిని లేక తన పిల్లలైన వారిని శత్రులైన వారి చేతికి అప్పగించి వారి ద్వారా శ్రమ పెట్టించి వారిని సరిచేసే పని దేవుడు జరిగిస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులైన వారు దేవునికి దూరంగా ఉంటున్నారో, ఎప్పుడైతే దేవునికి దూరంగా నివసిస్తూ పాపములో ఉంటున్నారో, పాపములో ఉన్న వారిని దేవుడు తన యొద్దకు చేర్చుకోవడానికి వాడే ఒక ఆయుధం ఏంటంటే, వారిని సరిచేయడానికి వాడే ఆయుధము శ్రమ. ఏంటండి? శ్రమ. కష్టాన్ని, శ్రమను ఆయన పంపించి దాని ద్వారా ఆయన తన బిడ్డలైన వారిని తన యొద్దకు చేర్చుకుంటారు అన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఓ చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, అసలు ఇశ్రాయేలీయులైన వారు తమ జీవితములలో చేసిన భయంకరమైన పాపము ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీరేమని సమాధానం ఇస్తారు? ఇశ్రాయేలీయులైన వారు తమ జీవిత కాలములో, అంటే మరి వారి యొక్క పితరుల కాలములో నుండి బహుశా ఇప్పటి వరకు మనం అనుకుంటే వారు చేసిన పాపము ఏంటి అని అంటే, ఒకటే ఒక భయంకరమైన పాపం చేశారు. ఏంటి ఆ పాపం అని అంటే, వారు దేవుణ్ణి మర్చిపోవడం. ఇశ్రాయేలీయులు చేసిన పాపములలో అతిపెద్ద పాపము దేవుణ్ణి మర్చిపోవడం. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు చేసిన అద్భుతాలను, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను వారు వెంటనే మర్చిరి అని కీర్తనాకారుడు కూడా రాస్తున్న మాటలు మనకు కనబడుతున్నాయి. దేవుణ్ణి మర్చిపోవడం, అలాగే దేవుడు చేసిన అద్భుత కార్యాలను, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోవడము వారు చేసిన పాపం. వీరు దేవుణ్ణి మర్చిపోయి అన్య దేవతలను ఆశ్రయించడం ఓ భయంకరమైన పాపంగా మనందరికి కూడా కనబడుతుంది. భయంకరమైన పాపంగా కనబడుతుంది. ఇలాంటి పాపములో పడిపోతున్న వీరిని దేవుడు ఏ సమయంలోనైనా సరే, ఏ కాలమందైనా సరే వీరిని మరలా వెనక్కి రప్పించుకోవడానికి వాడే ఒక గొప్ప ఆయుధం ఏంటంటే శ్రమ. ఇది ఎవరి ద్వారా దేవుడు శ్రమ పెడతాడంటే, ఎవరైతే ఇశ్రాయేలులకు శత్రువులుగా ఉన్నారో వారి శత్రువులకే దేవుడు ఇశ్రాయేలును అప్పగిస్తూ ఉంటాడు. ఒక ఫిలిస్తీయుడి చేతికి అప్పగించిన, ఒక అమాలేకీయుడి చేతికి అప్పగించిన, ఒక అమ్మోనీయుడి చేతికి అప్పగించిన, ఒక ఐగుప్తీయుని చేతికి అప్పగించిన, ఒక బబులోనియుల చేతికి అప్పగించిన, దేనిని బట్టి అప్పగించారంటే వీరు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను, దేవుడు చేసిన అద్భుత కార్యాలను మర్చిపోయి ఆఖరికి దేవుణ్ణి మర్చిపోయారు కనుక వీరికి ఏం చేస్తున్నాడంటే దేవుడు శ్రమ పెట్టి వారిని మరలా తన యొద్దకు చేర్చుకుంటున్నాడు. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు
ఓ చిన్న ప్రార్థన చేస్తాడు దేవుని సన్నిధిలో కూర్చొని. ఏంటి ఆ ప్రార్థన అంటే ఇలా చేస్తాడు, దేవా నా మీదకు శ్రమలు రాని అని ప్రార్థన చేస్తాడు. దేవా నా మీదకి శ్రమలు రాని అని ప్రార్థన చేస్తాడు. ఏంటి సాధు సుందర్ సింగ్ గారు ఇలా ప్రార్థన చేస్తున్నారు? ఎవరైనా సరే ప్రార్థన ఏమని చేస్తారు, దేవా నా మీదకు దీవెన రాని, దేవా నా మీదకి నీ కృప రానివు అని ప్రార్థన చేస్తారు. కానీ సాధు సుందర్ సింగ్ గారు చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నా మీదకి శ్రమలు రాని. ఎందుకు సాధు సుందర్ సింగ్ గారు ఈ ప్రార్థన చేశారంటే, ప్రభువా శ్రమ నా పక్కన ఉంటే నేను నీ పక్కన ఉంటా. సౌఖ్యం వచ్చిందంటే నేను నీకు దూరం అయిపోతానేమో. ఒకవేళ సుఖంలో ఉంటే నేను నీకు ఎడబాపిన వాడినిగా మార్చబడతానేమో. కాబట్టి నాకు అలాంటి స్థితి వద్దు. శ్రమ నా పక్కన ఉంటే నేను ఎక్కడుంటా? నీ పక్కన ఉంటా. అంటే శ్రమ అనేది మనల్ని ఎవరికి దగ్గరగా మారుస్తుందంటే దేవునికి దగ్గరగా మారుస్తుంది, దేవునికి దగ్గరగా చేస్తుంది. అందుకనే ఇశ్రాయేలీయులైన వారు ఎప్పుడు పక్కకి వెళ్ళినా సరే దేవుడు వాడే ఒక గొప్ప ఆయుధం ఏంటంటే, ఎవరో ఒక శత్రువుని ఆయన లేవనెత్తుకుంటాడు. వారి ద్వారా ఆయన మరలా ఏం చేస్తాడంటే తన పిల్లలను తన యొద్దకు చేర్చుకొని సరిదిద్దుతాడు అన్నమాట. మీకు తెలుసు, ఎవరైనా పిల్లవాడు మాట వినకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు ఒక చిన్న దెబ్బ కొట్టి వారిని ఎలాగైనా సరే దారిలో పెట్టాలని చూస్తారు. ప్రేమ లేక కొడతారా, ప్రేమ ఉండి కొడతారా? ప్రేమ ఉండే కొడతారు, కానీ ప్రేమ లేకుండా ఎవరు కొట్టరు అనే మాటను నేను మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ మాటలు మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మనము చదివిన వాక్యంలోకి మనం వెళ్దాం. అయితే ఇశ్రాయేలీయులైన వారు కనాను ప్రాంతములోనికి దేవుడు ఆశీర్వదించగా వారందరూ కూడా కనాను ప్రాంతానికి వస్తారు. దేవుని యొక్క దాసులుగా పిలువబడుతున్న మోషే గారి ద్వారా వారి యొక్క ప్రయాణం ప్రారంభమయ్యి ఆ తర్వాత యెహోషువ గారి ద్వారా వారి యొక్క ప్రయాణము ముగించబడుతుంది. ఈ ఇద్దరి యొక్క నాయకత్వములో ఇశ్రాయేలీయులైన వారు కనాను వస్తారు. ఈ కనాను వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులైన వారు కొంతకాలం బాగానే ఉంటారు. ఆ తర్వాత వారు చేసిన ఒక భయంకరమైన పాపం ఏంటంటే కనానీయులతో చేరి ఎప్పుడు యెహోషువ గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో చేరి కనానీయుల విగ్రహారాధనలకు వీరు కూడా లోబడిపోయి కనాను దేవతలను వీరు కూడా పూజించడం మొదలుపెట్టారు. ఇది దేవునికి ఇష్టం లేదు. వీరిని సరిచేయడానికి రాజులు లేరు ఆ కాలంలో. మనకి యెహోషువ గ్రంథంలో యెహోషువ గారు చనిపోయిన తర్వాత రాజు మనకు కనబడరు. అందుకని వీరు సరిచేయడానికి దేవుడు న్యాయాధిపతుల కాలంలో కొంతమంది న్యాయాధిపతులను కొంతమంది రక్షకులను ఆయన లేవనెత్తుకొని ఏం చేస్తారంటే వారిని విమోచించడం మనందరికీ కూడా కనబడుతుంది. శత్రువులైన వారి నుండి విమోచించడం మనకు కనబడుతుంది. ఉదాహరణ మీరు చూస్తే గిద్యోను అనబడిన ఆయన కానీ ఇంకా కొంతమంది వీరందరూ కూడా విగ్రహారాధన వైపుకి వెళ్తే దేవుడు మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి గిద్యోను గారిని వాడుకున్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. సరే, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. నేను మీకు దూరంగా మాట్లాడను. ఈరోజు ఒక కథలాగే నేను మీతో మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తాను. మనం చదువుకున్న మొట్టమొదటి మాటను మరలా ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయము 1వ వచనం. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఇంకను యెహోవా దృష్టికి ఏమై ఉన్నారు అనే మాట రాయబడిందంటే దోషులైరి. దేవుడు వారికి ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమ నుండి దేవుడు తప్పించాడు. తప్పించిన తర్వాత వీరు దేవునికి రుణపడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. దేవుడు మనల్ని విమోచించాడని వారు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందాలి. కానీ దేవుని దృష్టికి వీరు ఇంకా ఏమై ఉన్నారంటే దోషులై ఉన్నారు. సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, సరిదిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ వీరు సరిదిద్దుకోక ఇంకా పాపంలో ఉన్నారు. ఇంకా పాపంలో ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు ఏం చేస్తాడంటే ఇంకొక భయంకరమైన వ్యక్తికి వీరిని అప్పగిస్తున్నాడు. ఎవరు ఈ భయంకరమైన వ్యక్తి అంటే మన అందరికీ అక్కడ రాయబడిన మాట యాబీను అనబడిన రాజుకి అప్పగిస్తాడు. యాబీను కింద ఒక సేనాధిపతి ఉన్నాడు.
ఆ సేనాధిపతి ఎవరంటే సిసేరా. ఎవరండి? సిసేరా. ఈ సిసేరా అనబడిన వాడు చాలా దుర్మార్గుడు, చాలా దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే, ఇంకో మాటలు చెప్పాలంటే అతని దగ్గర అంట 900 ఇనప రథాలు ఉన్నాయంట. 900 ఇనప రథాలు ఉన్నాయంట. ఇంకో మాటలు చెప్పాలంటే అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలులను భయంకరంగా శ్రమ పెట్టాడంట. అయితే వీరికి ఎంత శ్రమ వచ్చింది కాబట్టి, ఇంత కష్టం వచ్చింది కాబట్టి దేవునికి వీరు మొరపెట్టడం ప్రారంభించారు. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా, మీరు ఆనందంలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తారా, శ్రమలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తారా? మీరు చెప్పట్లా. ఆనందంలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామా, శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తామంటే శ్రమలో ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం. ఇశ్రాయేలీయులు కూడా అలాంటి వారే. వారికి సుఖము కలిగినప్పుడు, సౌఖ్యం కలిగి ఉన్నప్పుడు, లేకపోతే ఆనందంతో ఉన్నప్పుడు వారు దేవుణ్ణి మర్చిపోవడం వారి తంతు అయితే, శ్రమ రాగానే వెంటనే ఏం గుర్తొస్తుందంటే దేవుడు గుర్తొస్తాడు. నేను మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎవరైనా ఒక పిల్లోడిని ఎవరు కొట్టినా, నాన్న కొడుతున్నా, అమ్మ కొడుతున్నా, బాబాయ్ కొడుతున్నా, చిన్నమ్మ కొడుతున్నా, ఇంకా వాళ్ళ అన్న కొడుతున్నా, ఇంకా ఎవరు కొట్టినా సరే ఆ పిల్లోడి నోటి నుంచి ఏమొచ్చిద్ది? ఏమొచ్చిద్ది? ఫస్ట్ మాట అమ్మ. అంతేనా? అమ్మ అంటాడు. దేవుడు అంటాడా? అమ్మానే అని అంటాడు. ఎలా అయితే ఆ పిల్లవాడు ఎవరు కొట్టినా సరే అమ్మా అని ఎలా అయితే అంటారో, ఇశ్రాయేలులు కూడా ఉన్న గొప్ప అలవాటు, లేకపోతే వారికి ఉన్న అలవాటు ఏంటంటే, ఎవరు కొట్టినా, లేకపోతే ఎవరు వారిని హింసిస్తున్నా, ఫిలిస్తీన్లు హింసిస్తున్నా, అమ్మోలీలు హింసిస్తున్నా, అమాలేకీలు హింసిస్తున్నా, ఇంకా ఎవరు హింసిస్తున్నా వారి నోట వచ్చే ఒక ప్రార్థనాంశం దేవునికి ప్రార్థన చేయడం. శ్రమ రాగానే వారికి ఎవరు గుర్తొస్తారంటే దేవుడు గుర్తొస్తాడు. దేవునికి వారు ఏం చేస్తారంటే మొరపెడుతున్నట్లుగా మనందరూ కూడా చూడగలం. మీరు చూడండి 3వ వచనంలో చూద్దాం ఒకసారి. అతడికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలులు యెహోవాకు మొరపెట్టిరి అనే మాట కనబడుతుంది. ఇశ్రాయేలులు యెహోవాకు ఏం చేశారంట? మొరపెట్టారు. దేవునికి ఎప్పుడు మొరపెట్టారంటే వీళ్ళు శ్రమ వచ్చినప్పుడు. వీరికి ఇదేం కొత్త ఏం కాదు, వారు ఎప్పుడు శ్రమ వచ్చినా ఇదే పని చేస్తుంటారు. మీకు ఉదాహరణ చూడగలిగితే 400 సంవత్సరాలకు పైగా ఐగుప్తు దేశములు వీరేం చేసి ఉన్నారంటే బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనకు మాట కనబడుతుంది. ఒకసారి చూద్దామా? 23వ వచనం అనుకుంటా. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును అనే మాట మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు వారికి శ్రమ రాగానే, కష్టం రాగానే దేవునికి మొరపెట్టే ఒక అలవాటు ఇశ్రాయేలీలకు ఉంది అన్న సంగతి మనం గ్రహించాలి. కొంచెం నా మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు నేనేమంటానంటే, అసలు సిసేరా చేతికి, యాబీను అనబడిన రాజు చేతికి దేవుడే కదా అప్పగించింది. వారి చేతికి అంటే వీరు సరిచేసుకోవడం కొరకు, దుర్మార్గులుగా ఉన్న వీరిని, ఇంకో మాట చెప్పాలంటే దేవుని మార్గములా కాకుండా పక్క మార్గమును నడిచే వారిని సరిదిద్దుకోవడానికి దేవుడే ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు వీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇశ్రాయేలు దేవుడు వారి యొక్క మొర ఆలకిస్తాడంటారా, ఆలకించడంటారా? ఏమండి, ఆలకిస్తాడా, ఆలకిస్తాడంటారా? ఊరికి మనం ఇలా అనుకుందాం, మీ పిల్లవాడు మాట ఏంట్లేదు అనుకుందాం. మీ పిల్లవాడు మాట ఏంట్లేదు అనుకుందాం. వాడిని చేయి పట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళి ఆ మాస్టర్తో ఇలా చెప్పారు, అయ్యా మా ఓడు ఇంటి దగ్గర సరిగ్గా మాట ఏంట్లేదు, కానీ మీరు 4 దెబ్బలు కొట్టైనా సరే మా ఓడిని లైన్లో పెట్టండి అన్నారు. అర్థమవుతుందా? ఆ సార్ దగ్గరికి వెళ్ళి, మాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఓడు మా మాట వింటలేదు, కానీ మీరైనా 4 దెబ్బలు కొట్టి ఏం చేయాలా, మా ఓడిని సరిచేయండి అని చెప్పారు. ఇప్పుడు నేను అంటాను, సరి చేసిమని చెప్పారు, మీరు ఇంటికి వచ్చేసారు. కొన్ని రోజుల తర్వాత మీకు ఏదో పనుండి స్కూల్ దగ్గరికి వెళ్ళారనుకోండి,
అప్పుడే ఓ పెద్ద బెత్తం తీసుకొని ఆ మాస్టరు మీ పిల్లోని కొడతా ఉన్నాడు అనుకోండి, గట్టి కొడుతున్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? అక్కడికి వెళ్ళి కొట్టండి అయ్యా, బాగా కొట్టండి, మేము చెప్పినట్లుగా చేస్తున్నారు అని అంటారా? ఏం చేస్తారు? ఎంత మీరు చెప్పినప్పటికీ మీ కళ్ళ ముందు మీ పిల్లోడు దెబ్బలు పడుతుంటే మీరు ఊరుకోగలరా? ఏం చేస్తారు? ఏమయ్యా మేము ఏదో చెప్పామనుకోండి, పిల్లోడని తెలియక, నీకు తెలియక ఇంత దెబ్బలు కొడుతున్నావు అని చెప్పేసి ఆ సార్ మీద ఖచ్చితంగా ఏం చేస్తాం? అరుస్తారు, లేకపోతే ఆయన మీద సనుగుతారు, గొనుగుతారు. ఎందుకనంటే మన పిల్లలంటే మనకేంటి? ప్రేమ. నేను అంటాను, మన పిల్లల మీదే మనకెంత ప్రేమ ఉంటే దేవునికి ప్రేమ ఉండదా? ఏమండి, దేవుడికి ప్రేమ ఉండదా? నా మాట జాగ్రత్తగా ఆలకించింది. అప్పగించింది ఆయనే. మనం మరలా మొరపెడితే దాని నుంచి ఆయన మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆయన మనం మొరపెట్టగా ఆయన యొక్క చెవి మనకి ఎలా ఉందంట? సమీపంగా ఉంది. నిజంగా మొరపెట్టే వారికి ఆయన యొక్క చెవి ఎలా ఉందంట? మనకు సమీపంగా ఉంది. కాబట్టి నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతానంటే, ఎవరైతే శ్రమలో ఉండి మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మరి యొక్క మొర వింటారు. అలాగే ఇశ్రాయేలు లేని వారు కూడా భయంకరమైన శ్రమలో ఉన్నారు, భయంకరమైన కష్టంలో ఉన్నారు, భయంకరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుడు ఎలా అనాలంటే, నేనే అప్పగించాను, శ్రమలు పడండి అనాలి. కానీ దేవుడు వారి యొక్క మొర ఆలకించాడు. దేవుడు వారి యొక్క మొర ఆలకించడమే కాదు, నేను అంటాను ఆ శ్రమను ఆయన తీసివేస్తాడు. నేను అంటాను గాయము చేయువాడు ఆయనే, గాయం కట్టువాడు కూడా ఆయనే, గాయమునకు కట్టు కట్టేవాడు కూడా ఆయనే. అంటే శ్రమలో ఒకవేళ నిన్ను సరి చేసుకోవడానికి ఆయన లోపలికి పంపించినప్పటికీ శ్రమలో నుండి బయటికి లాగి వేసి మనల్ని రక్షించేవాడు కూడా ఆయనే ఉన్నారన్న మాటను నేను మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఈ సిసెరా అనబడిన వాడు ఇశ్రాయేలు లేని వారికి భయంకరమైన కొరగాని కొయ్యలా తయారయ్యాడు. ఇంకో మాట చెప్పాలంటే భయంకరమైన శ్రమలు పెడుతూ ఇశ్రాయేలుని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అయితే ఈ ఇశ్రాయేలు లేని వారిని విడిపించడానికి దేవుడు వాడుకున్న మరి ఒక వ్యక్తి ఎవరంటే, పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్న ఆమె పేరు దెబోరా. చెప్పండి ఒకసారి, దెబోరా. ఈరోజు నేను దెబోరా గారి గురించి చెప్పట్లేదు, ఆ తర్వాత వచ్చి ఆయన గురించి చెప్పట్లేదు, కానీ క్రమంగా వెళ్తున్నాను కాబట్టి చెప్తున్నాను. దెబోరా అనబడిన ఆమె ఎవరు అంటే, మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, ఒక ప్రవక్తి. ఎవరండి? ప్రవక్తి. ఈమె ప్రవక్తియే కాదు, ఈమెకి ఇవ్వబడిన మరొక బాధ్యత ఏంటంటే ఒక న్యాయాధిపతి. ఈమె ప్రవక్తి, న్యాయాధిపతి. ఎవరైతే న్యాయ విమర్శ కొరకు మరి ఆమె దగ్గరకు వస్తారో వారిని ఆమె సరిచేసి వారిని పంపిస్తూ ఉంటుంది. ఈమె ఎవరు అని మాట్లాడుకున్నామంటే, ఈమె ఒక ప్రవక్తి అని మాట్లాడుకున్నాం. ప్రవక్తి అనగా దేవుని యొక్క మాటను ముందుగా ఎరిగి దేవుని బిడ్డలకు వివరించడం. అర్థమవుతుందా? దేవుని యొక్క మాటను ముందుగా ఎరిగి దేవుని బిడ్డలకు దానిని వివరించే ఒక గొప్ప పని ఎవరు చేసే పని అంటే దెబోరా చేసే పని అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేసిన. ఈ దెబోరా గారు ఎవరు అనేది మనందరికీ కూడా ఆ వచనాల్లో మనం చదువుకోవచ్చు. సరే, ఇప్పుడు వద్దు. అయితే దెబోరా గారికి దేవుడు చూపించిన దర్శనము ఏంటి అని అంటే, ఆమె మాటలోనే మనకు కింద కనబడుతుంది. ఏంటి ఆ మాటలు అని అంటే, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. అమ్మా, ఇశ్రాయేలు లేని వారిని సిసెరా అనబడిన వాడు ఏం చేస్తున్నాడు? భయంకరంగా శ్రమ పెడుతున్నాడు కదా. అయితే నీవు ఒక వ్యక్తిని పిలువనంపించుకో. ఎవరు ఆ వ్యక్తి అంటే, అతని పేరు బారాకు. ఎవరండి? బారాకు. బారాకు అనబడిన ఆయన్ని నువ్వు పిలిపించుకో. అతని చేతికి నేను సిసెరా అప్పగించబోతున్నాను. అతన్ని ఎక్కడికి పంపిస్తామంటే తాబోరు పర్వతం మీదకి పంపించు. తాబోరు పర్వతం మీద ఆయన ఉంటే సిసెరాను అక్కడ పంపిస్తాను. సిసెరాను బారాకు చేతికి అప్పగిస్తానని చెప్పేసి దేవుడు ముందుగా మరి ఈ యొక్క దెబోరా గారికి చెప్పినట్లుగా మనం ఆ తర్వాత మాటలో చూడగలం. అయితే ఈమె చేసిన పని ఏంటంటే బారాకుని పిలుపునంపిస్తుంది. అంటే బారాకుని పిలిపిస్తుంది అన్నమాట. బారాకు గారిని పిలిపించి బారాకు గారితో ఈమె మాట్లాడే మాట ఏంటనేది ఒకసారి మనందరూ కూడా చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము ఒకసారి
6వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆమె నఫ్తాలి కేదేషులో నుండి అబీనోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనను. ఏమని అంటున్నారో ఒకసారి చూద్దాం. నీవు వెళ్ళి నఫ్తానీలలోను జెబూలూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. ఎక్కడికి రప్పించాలంట? తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నీవు నీతో పాటు ఎంతమంది? ఓ 10,000 మంది. 10,000 మంది కూడి ఎక్కడికి వెళ్తారంటే తాబోరు కొండ మీదకి వెళ్ళు. ఆ తర్వాత నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథమును అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించినని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? అంటే ఆ మాట ప్రకారంగా మీరు చూస్తే ఈ బాధ్యత ఎవరికి ఇవ్వబడిన బాధ్యత అంటే బారాకుకి ఇవ్వబడిన బాధ్యత. ఎవరిని చంపే బాధ్యత? సిసెరాని చంపే బాధ్యత. అర్థమవుతుందా? అందుకే ఆమె మాట్లాడుతుంది, యెహోవా సెలవిచ్చి ఉండలేదా? ఏంటండి యెహోవా సెలవిచ్చి ఉండలేదా అనే మాటకు అర్థం ఏంటంటే ఆల్రెడీ దేవుడు ఈ మాటను పలికేశాడు. దేవుడు పలికిన మాటను ఇప్పుడు ఎవరు పలుకుతున్నారు? దెబోరా గారు పలుకుతున్నారు. ఏమని అంటున్నారంటే, అయ్యా నీవు తాబేరు పర్వతం మీదకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు వేచి ఉండు, కనిపెట్టుచుండు. సిసెరాను దేవుడు కీషోను వాగు యొద్దకు పంపిస్తాడు, సిసెరాను నీ చేతికి అప్పగిస్తాడు, సిసెరాను హతం చేయొచ్చు, మనం హ్యాపీగా విడుదల పొందవచ్చు అని దేవుడు మనకి సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పేసి ఈమె బారాకుతో చెప్తే, బారాకు అంటాడు కదా, ఇలా అంటాడు, నేను ఒక్కడనే వెళ్ళను. ఏంటంట? నేను ఒక్కడనే వెళ్ళను. ఆమె ఉంటుంది, నీతో పాటు 10,000 మంది ఉన్నారు కదా, ఈ 10,000 మంది కూడా కాదు, నువ్వు నాతో రా. ఏంటంట? నువ్వు నాతో రా, నువ్వు నాతో వస్తే నేను వెళ్తా, నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళను అని అంటాడు. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు నాతో రా, నువ్వు నాతో వస్తే నువ్వు నాతో వస్తే నేను కూడా వస్తా, నువ్వు నాతో రాలేదా నేను కూడా వెళ్ళను. అసలు ఈ పని, ఈ బాధ్యత ఎవరికి ఇవ్వబడింది? దేవుని చేత బారాకుకి ఇవ్వబడింది. ఎవరు ప్రవచించారు? దెబోరా గారు ప్రవచించారు. నా మాట మీకు అర్థమవుతుందా? దెబోరా గారు ప్రవచించారు. ఇది బారాకు చేయవలసిన పని, బారాకు ఒక్కడే వెళ్ళి చేయవలసిన పని. ఆ 10,000 మందిని సమకూర్చుకొని ఇతడు ఒక్కడే వెళ్ళి చేయాల్సిన పని. కానీ ఇతడు ఎవరు సహాయం కోరుతున్నాడంటే దెబోరా గారి యొక్క సహాయం కోరుతున్నాడు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఈ మాట చెప్తుంటే మనకి ఒకడు గుర్తుకు రావాలి. దేవుడు అప్పగించిన పని దేవుడు ఎవరికి కేటాయిస్తే వారు ఖచ్చితంగా చేయాలి. మనం అప్పుడప్పుడు దేవుడి పని చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే వంతులు వేస్తూ ఉంటాం. బారాకు అనబడిన ఆయన కూడా ఏం చేస్తున్నాడు? వంతులు వేస్తున్నాడు. ఏమని వంతులు వేస్తున్నాడు అంటే, నువ్వు నాతో వస్తే నేను వెళ్తాను, నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళను. అంటే ఇప్పుడు బారాకు చెప్పిన మాట ఎలా ఉందనంటే, నువ్వు నాతో వస్తే దేవుడు పని చేస్తా, నువ్వు నాతో రాకపోతే ఏ పని చేయను, దేవుడి పని నేను చెయ్యను అన్నట్లుగా బారాకు గారు మాట్లాడుతున్నారు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలకిస్తే, ఇప్పుడు ఆమంటుంది కదా, నేను నీతో పాటు వస్తా, నువ్వు రమ్మంటున్నావు కాబట్టి వస్తా. నేను రావడం వల్ల నువ్వు పడిన ప్రయాసకు, నువ్వు పడిన ప్రయాణమునకు, నువ్వు చేసిన ప్రయాణమునకు ఏమాత్రము ఘనత రాదు. నువ్వు యుద్ధం చేస్తావు, నువ్వు దేవుడు గెలిపిస్తాడు, దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు, కానీ నీకేమాత్రం కూడా ఏమి రాదు, ఘనత రాదు. అది ఇంకొక స్త్రీకి వెళ్ళిపోతుంది, ఇంకొక ఆడమనిషికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ దెబోరా గారు చెప్తారు. అయినా కానీ నేనేమంటాడు, నువ్వు నాతో రావాల్సింది. ఈ మాట చెప్తుంటే నాకు ఒక మాట గుర్తు వస్తుంది, జాగ్రత్తగా ఆలకించండి. ఎవరి సిద్ధపాటు వారికి ఉండాలి. ఏంటంట? ఎవరి సిద్ధపాటు వారికి ఉండాలి. నా సిద్ధపాటు మిమ్మల్ని మేఘం ఎక్కించదు. అర్థమవుతుందా? నా సిద్ధపాటు మిమ్మల్ని మేఘం ఎక్కించదు, మీ సిద్ధపాటు నన్ను మేఘం ఎక్కించదు. మీరు మేఘం ఎక్కాలని 1 గంట మోకాలుని ప్రార్థన చేస్తే మిమ్మల్ని ఎవరినైనా సరే నేను మేఘం ఎక్కించగలనా? ఎవరిని ఎక్కించలేను. ఒకసారి
నేను ఒక కుటుంబ ప్రార్థనకి వెళ్ళానండి. ఒక కుటుంబ ప్రార్థనకి వెళ్ళా. ఆ కుటుంబ ప్రార్థనలో అయిపోయిన తర్వాత ఆ ఇంటి యజమానితో ఇలా అన్నాను, అంకుల్ మీరు ఇంతకు ముందు మరి నా చిన్నప్పుడు బాగా చర్చికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదేంటి అని అంటే ఆయన అన్న మాట ఏంటి తెలిసి వెంటనే ఆంటీ వస్తుందిగా అన్నాడు. ఎవరంట? ఆంటీ వస్తుంది కదా అన్నారు. నా నోరు ఉండబట్టలేక ఇంకో మాట అడిగా, అంకుల్ ఇప్పుడే రాకడ వస్తే పరిస్థితి ఏంటి అన్న. ఇప్పుడే రాకడ వస్తే పరిస్థితి ఏంటనంటే ఆయన అంటాడు కదా, ఆంటీ చేపట్టుకొని వచ్చేస్తాను అన్నాడు. ఏంటంట? అదేమన్నా ట్రైన్ లాగి లోపల పడేయడానికి. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకు ఈ మాట మాట్లాడుతానంటే, మన ఇంటిలో ఒకరు వెళ్తున్నారులే, మన ఇంటిలో ఒకరు వెళ్తున్నారులే సరిపోతుందిలే అని అనుకుంటే పొరపాటు. ఎవరి సిద్ధపాటు వారిది, ఎవరి సిద్ధపాటు వారిది. ఎవరి సిద్ధపాటు వారికి లేకపోతే ఖచ్చితంగా సిద్ధపడిన వారే వెళ్తారు. నేను మాట చెప్తానండి, జాగ్రత్తగా ఆలకించండి. మీకు 10 మంది కన్యకల గురించి మనందరూ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో 10 మంది కన్యకల గురించి. ఈ 10 మంది కన్యకలలో మీరు చూడగలిగితే 5 బుద్ధి గలవారు అంటున్నాము, 5 బుద్ధి లేని వారు అంటున్నాం. 5 బుద్ధి గలవారు అంటున్నాము, 5 బుద్ధి లేని వారు అంటున్నాం. ఇప్పుడు నేను అంటాను, 5 బుద్ధి గలవారు ఎందుకు అయ్యారు, 5 బుద్ధి లేని వారు ఎందుకు అయ్యారు? అడిగిన ప్రశ్న అర్థమైందా? 5 బుద్ధి గలవారు అని ఎందుకు అంటున్నాం, 5 బుద్ధి లేని వారు అని ఎందుకు అంటున్నాం? సరే, బుద్ధి లేని వారి గురించి పక్కన పెట్టండి. బుద్ధి గలవారు అని 5 ఎందుకు అంటున్నాం? ఎలా సిద్ధపడ్డారు? నూనె తెచ్చుకొని సిద్ధపడ్డారు అని అంటారు కదా. నేను ఎందుకు బుద్ధి గలవారని మాట్లాడుతున్నా తెలుసా? వాళ్ళు ఈ 5 చేసిన పని ఏంటంటే, వీళ్ళ 5 కూడా ఒక యూనిటీ అని మనం చెప్పలేం. దేవుడు అది ఉపమాన రీతిగా మాట్లాడారు. ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ 5 ఒక పార్టీ, ఆ 5 ఒక పార్టీ కాదు. గారు కీషోను దగ్గర ఉన్న సిసెరా గుంపుతో యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో ఒకరినొకరు పొడుచుకుంటూ ఉన్నారు. చివరికి చూస్తే సిసెరా సైన్యమే ఓడిపోతా వస్తుంది. అర్థమవుతుందా? సిసెరా సైన్యమే ఓడిపోతా వస్తుంది. అందరూ కూడా సిసెరాలో సైన్యంలో ఉన్న వారందరూ కూడా చచ్చిపోతుంటే సిసెరాకు భయం వేసింది. భయం వేసి ఇక ఆయన గబగబా తన రథం దిగి ఇక తనకి దూరంగా మంచివారు అనిపించిన వారి దగ్గరికి, అంటే కైనీల గుడారం వైపు పరిగెత్తాడంట. కైనీల గుడారాల వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనమాట. యుద్ధం చేస్తున్నారు. అసలు రౌడీ ఎవరు? సిసెరా అనబడిన వాడు భయంతో ఇంకేం చేస్తాడంటే రథం దిగి ఇక చాలా ముడి పడి పరిగెత్తుకుంటా కైనీల గుడారం వైపు ఆయన వచ్చేసాడు అనమాట. ఈ కైనీల గుడారం వైపుకు ఆయన సమీపించగానే ఒక ఇంట్లో నుంచి ఒక ఆమె బయటకు వచ్చింది. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఒక ఇంట్లో నుంచి ఒక ఆమె బయటకు వచ్చి ఆమె గబగబా ఆయన ఎదుర్కొని ఇలా అంటుంది కదా, అయ్యా నా ఏళ్ళివాడా రారా, నా ఇంట్లోకి వెళ్దాం రా అని పిలుచుకోలేదు. రా
నా ఏలినవాడా ఇంట్లోకి వెళ్దామని చెప్పేసి అతను ఏం చేసిందంటే లోపలికి పిలుచుకొని వచ్చింది. ఆమె పేరేంటేనంటే యాయేలు. ఏంటంట? యాయేలు. ఈ యాయేలు అనబడిన ఆమె ఈ సిసెరా అనబడిన ఆయన కైనీల గుడారం వైపు వచ్చాడని తెలిసి ఆమె గబగబా బయటికి వెళ్ళి ఏం చేసిందంటే నా ఏలినవాడ ఇంట్లోకి రా అని చెప్పేసి గబగబా ఇంట్లోకి తీసుకెళ్ళింది. నేను అంటాను బాగా ఆయాసంతో వచ్చాడేమో. ఆమె దుప్పటి కప్పి నిద్రపుచ్చుతుంటే ఆయన అంటాడు కదా, అమ్మా నేను చాలా దూరం నుంచి వచ్చాను, కానీ నాకు తాగడానికి ఏమన్నా నీళ్ళివ్వవా, నాకు తాగడానికి ఏమన్నా నీళ్ళివ్వవా అంటే ఆమె ఏం చేసిందంటే ఒక తిత్తి తీసుకొచ్చి ఆ తిత్తిలో ఉన్న పాలను మరి ఆయనకి పోయగానే ఆయన చక్కగా ఏం చేశాడు, పాలు తాగాడు. పాలు తాగిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఒక దుప్పటి కప్పుతుంది ఆయన మీద. దుప్పటి కప్పుతుంటే ఆయన ఒక మాట వాడతాడు. ఈరోజు మనకి ఆ మాట కావాలి. ఏంటి ఆ మాట అనంటే ఇలా మాట్లాడతాడు, అమ్మా నేను లోపల పడుకుంటాను కానీ బయట నువ్వు నిలబడి ఎవరైనా నీ గుడారంలోనికి ప్రవేశించారా అని నేను అడిగితే నువ్వు ఒక్క మాటే చెప్పు, ఎవరు ఇక్కడికి రాలేదు అని చెప్పు. నా మాట మీకు అర్థమవుతుందా? నేను లోపల పడుకుంటాను, ఎవరైనా వచ్చి నీ గుడారంలోనికి ప్రవేశించి ఎవరైనా నీ గుడారంలోనికి వచ్చారా అని ఎవరైనా అడిగితే నువ్వు ఏం చెప్పాలా? రాలేదు అని చెప్పాలా. ఇక్కడ నేను మీకు 3 సాదృశ్యాలు చూపించాలనుకుంటున్నాను. ఎన్ని సాదృశ్యాలండి? 3 సాదృశ్యాలు చూపించాలనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. ఇదే మనకు వాక్యంలో ఉన్న మూలపట్టు వాక్యం అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాను చూడండి. 3 సాదృశ్యాలు చూద్దాం. మొట్టమొదటిగా యాయేలు, ఆ తర్వాత గుడారము, మూడవది సిసెరా. యాయేలు, గుడారము, ఇంకోటి సిసెరా. యాయేలు దేనికి సాదృశ్యం అని అంటే మన నోటికి సాదృశ్యము. ఒకసారి చెప్పండి అమ్మా, అందరు నోరు తెరిచి చెప్పండి. యాయేలు అనగా మన నోటికి సాదృశ్యము, గుడారము అనగా మన హృదయానికి సాదృశ్యము. ఒకసారి చెప్పండి. మన గుడారం అనగా మన హృదయానికి సాదృశ్యము, సిసెరా అనగా పాపము లేకపోతే సాతాను. మరలా చెప్తారు ఒకసారి. ఒకటి, యాయేలు అనగా మన నోటికి సాదృశ్యము, గుడారము అనగా మన హృదయానికి సాదృశ్యము, సిసెరా అనగా పాపము లేకపోతే సాతానుకి సాదృశ్యం. ఇప్పుడు మీరు ఆలకించండి. లోపల సాతానుడుగా కనబడుతున్న సిసెరా లోపల పడుకోబెట్టి ఈ పడుకోబోతున్న ఈ సాతానుడు లేకపోతే ఈ సిసెరా అన్నాడు కదా, అమ్మా నేను నీ గుడారం లోపల ఉంటాను కానీ బయటికి నువ్వు ఎలా ఉండు, బయటికి నేను లేనని చెప్పు. నేను లోపల ఉంటాను, నువ్వు బయటికి మాత్రం నేను లేనట్టుగా ఉండు. నేను లోపల ఉంటాను, ఎవరైనా వచ్చి నిన్ను అడిగితే ఏమని, అమ్మా సిసెరా అనబడిన దుర్మార్గుడు నీ గుడారంలోనికి వచ్చాడా అని ఎవరైనా అడిగితే నువ్వు వెంటనే ఇవ్వాల్సిన సమాధానం ఏంటో తెలుసా? అతడు ఎవరో నాకు తెలియదు, అతను నా గుడారంలోనికి ప్రవేశించలేదని వెంటనే నువ్వు సమాధానం చెప్పాలి. ఇదే మన పోలికగా మాట్లాడుకుంటే, ఇదే మనలకు మనం సరిపోల్చుకొని మాట్లాడుకుంటే, మన లోపల ఉన్న పాపము, మన హృదయంలో దాచుకున్న పాపము, మన హృదయంలో దాచుకున్న సాతానుడు, మనం కూడా ఈ యొక్క యాయేలు చేసిన పనే చేస్తున్నాం. చక్కగా పాలిస్తున్నాం రోజు. ఎక్కడ? మన హృదయంలో. దేనికి? పాపానికి. చక్కగా నిద్రపుచ్చుతున్నాం మన హృదయంలో. ఎవరికి? పాపానికి, సాతానికి పాపానికి మన హృదయంలో ఓ మంచి స్థానాన్ని ఇచ్చి, అర్థమవుతుందా? ఓ మంచి స్థానాన్ని, మన హృదయమే దేవుడికి దేవాలయమని మాట్లాడబడిన ఆ వచనాన్ని నిరర్థకం చేస్తూ సాతానికి స్థావరంగా ఏర్పరిచి, సాతాను కార్యాలకి అంటే పాపానికి మనము స్థావరాన్ని ఇచ్చి, లోపల ఉన్న సాతాను మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు అమ్మా లోపల ఉన్న పాపం మీతో మాట్లాడుతుంది. ఈ పాపం ఎలా మాట్లాడుతుంది తెలుసా? నేను లోపల ఉంటాను, బయటికి మాత్రం నువ్వేం చేయొద్దు, నీ పాపాన్ని పొక్కనివ్వద్దు, నీ పాపాన్ని బయటికి చెప్పనివ్వద్దు. ఎవరు చెప్తున్నా తెలుసా?
ఇది నీ నోరు కాదు, నీ లోపల ఉన్న పాపం నీతో మాట్లాడిస్తుంది. యాయేలు మాట్లాడట్లా. ఎవరు మాట్లాడిస్తున్నారు ఇక్కడ? లోపల ఉన్న సిసెరా మాట్లాడిస్తున్నాడు. మనం కూడా మనలో పాపము లేదు, నాలో ఏ తప్పు లేదు అని మనం మాట్లాడుకుంటున్నామంటే అర్థం ఏంటి తెలుసా? ఇది మనం మాట్లాడే మాట కాదు, మన హృదయములో మనం దాచిపెట్టుకున్న సిసెరా వంటి సాతానుడు. వాడిని కూడా మనం ఏం చేస్తున్నామంటే రోజు పాలిచ్చి పెంచుతున్నాం, చక్కగా నీళ్ళు ఇస్తున్నాం, చక్కగా దుప్పటి వేసి కప్పి నిద్రపుచ్చుతున్నాం. వాడు ఎక్కడున్నాడంటే స్థిరంగా మన హృదయంలోనే ఉంటున్నాడు. కానీ బయటికి మనం ఏం చేయట్లా, నెట్టివేయాలనుకోవట్లా. అందుకనే మీకు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట యేసుక్రీస్తు ప్రభువారు వాడిన అమూల్యమైన మాట మనకు ఒకటి కనబడుతుందండి. ఒకసారి మీరు అందరూ కూడా మత్తయి సువార్త 15వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో అసలు ఈ వాక్యానికి మొత్తం ఒక ఆయు పట్టులాగా ఈ మాట మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దామా? నోటి నుండి బయటికి వచ్చినది ఎక్కడి నుంచి వస్తుందంట? ఒకసారి చెప్పండి. నోటి నుండి బయటికి వచ్చేది మన హృదయము నుండి వస్తుందంట. హృదయములో నుండి చెప్పండి, ఒకసారి చూద్దాం. హృదయములో నుండి వచ్చును, ఇదే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ రాయబడిన మాట చూడండి. నోటిలో నుండి వచ్చేది ఎక్కడి నుంచి వచ్చేదంట? హృదయంలో నుండి వచ్చేది. మనం మాట్లాడే ప్రతి మాట ఎక్కడి నుంచి వస్తుందంటే మన హృదయంలో నుంచి వస్తుంది తప్ప ఇంకెక్కడి నుంచి రాదు. మన హృదయంలో నుంచి వస్తుంది. మన హృదయంలో దేవుని తలంపులు కలిగిన స్థితి ఉంటే ఆయే వస్తే, దేవుడు లేని తలంపులు కలిగి ఉంటే, సాతాను వాడి కార్యాలుంటే ఖచ్చితంగా వాడే వస్తాయి. ఇప్పుడు చూడండి, అక్కడ రాయబడిన మాట చూడండి. ఏమన్నాడంటే నోటి నుండి బయటికి వచ్చినది హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయముల నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచవు. అంటే నీ నోటిలోనికి వెళ్ళేవి ఏవి కూడా నిన్ను అపవిత్రపరచవు. నీ నోటిలో నుండి వచ్చినవే నిన్ను అపవిత్రపరుస్తాయి. ఎవరిని లోపల పెట్టుకుంటే ఎవరిని లోపల పెట్టుకుంటే సాతానుని వాడి కార్యాలను మనం లోపల పెట్టుకుంటే మన బయటకు వచ్చేవి కూడా సాతాను వాడి కార్యాలే. అందుకనే మీరు చూస్తే లూకా సువార్తమానంలో కూడా ఒక మాట మనకి ఇలాంటిదే కనబడుతుంది. లూకా సువార్త 6వ అధ్యాయంలో మన అందరికి కూడా కనబడుతున్న మాట ఏంటంటే 6వ అధ్యాయం 45వ వచనం చూద్దాం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటికి తెచ్చును. ఏంటంట? ఒకసారి చూడండి. సజ్జనుడు ఏం చేస్తున్నాడు? తన హృదయములో నుండి మంచి విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు ఏం చేస్తున్నాడంటే చెడ్డదననిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టే ఒకని నోరు మాట్లాడును. హృదయము నిండి ఉన్న దానిని బట్టే ఒకరి నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు నేను అంటాను, సిసెరా తన గుడారంలో ఒక చెడ్డ వ్యక్తిని పెట్టుకుంది కనుక, ఇప్పుడు క్షమించండి, యాయేలు తన గుడారంలో సిసెరా అనబడిన దుర్మార్గుణ్ణి ఒక చెడ్డ వ్యక్తిని పెట్టుకుంది కనుక, ఇప్పుడు ఆమె మాట్లాడాల్సిన మాట ఏ మాట? ఒక అబద్ధ పలుకు పలకాలి. అయ్యా నా గుడారంలో ఎవరూ లేరు అని చెప్పాలా ఆమె. మనం కూడా అలాంటి వాళ్ళమే కదా. ఏమండి అంతే కదా. ఇప్పుడు మన గుడారంలో పాపం ఉంది. ఇప్పుడు నేను మాట అంటున్నాను, మీరు ఏమనుకోనంటే నేను అడుగుతాను ఈ మాట. మీలో పాపం ఉందా లేదా? మనలో పాపం ఉందా లేదా? ఏమండి, ఉందా లేదా? సరే, మీకు ఒక అవకాశం ఇస్తున్నా, ఒక 5-10 నిమిషాలు పర్మిషన్ తీసుకొని మరి మీకు ఒక అవకాశం ఇస్తున్నా. సరే, వరుసగా మొదలు పెడదాం. ఎటు నుంచి అయితే మీ ఇష్టం, మీ కన్వీనియంట్ అనమాట.
ఒకవేళ మీరు వాలంటరీగా వచ్చి మీరే ముందుగా చెప్పుకుంటానంటే ఓకే, మైక్ ఇస్తారు. మీరు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని టకటకా చెప్పేసుకోండి. మీ పాపాన్ని చెప్తారా? ఒకవేళ మీకు చెప్పాలని మీ మనసులో అనిపిస్తున్నప్పటికీ ఈ నోట్లో, ఈ హృదయంలో నుంచి వస్తున్న ఈ సాతానుడి యొక్క పాపపు మాట బయటికి చెప్పనివాడు. అర్థమవుతుంది తెలుసా? సిసేరాదే ఉందండి. సిసేరా తర్వాత యాయేలు ఏదో ఒకటి చేసేసింది. మన లోపల ఉన్న సాతానుడిని మనం ఏం చేయలేకపోతున్నాం. వాడు ఏం మాట్లాడిస్తే అవే మాటలు పలుకుతున్నాం. మన పాపాన్ని ఒప్పుకోవడానికి వాడు ఎంత శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడో బయటికి అస్సలు పొక్కనివాడు, బయటికి అస్సలు చెప్పనివాడు సాతానుడు. ఇప్పుడు మీలో పాపం ఉందని మీరు ఒప్పుకుంటున్నారు. ఏ పాపం చేశారో ఒప్పుకోండి అంటే ఒప్పుకుంటారా? అది ఎవడు చెప్పనివ్వట్లా, లోపల ఉన్నవాడు చెప్పనివ్వట్లా. ఏమని చెప్తాడు తెలుసా లోపల ఉన్నవాడు? వామ్మో, ఇప్పుడు కనుక నువ్వు కనుక చెప్పావనుకో, ఇప్పుడు కనుక నీలో పాపం ఉందని నువ్వు బయట చెప్తే లోకమంతా నిన్ను ఎలా చూస్తారు తెలుసా? దోషిగా చూస్తారు. అది అవసరమా నీకు? లోకమంతా నిన్ను దోషిగా చూస్తారు. అది నీకు అవసరమా? ఒకవేళ నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తే వాళ్ళు నీ ప్రాణానికి హాని తెచ్చి పెడతారు. నువ్వు ఇలాంటి నీచుడువా అని నిన్ను అందరూ అంటారు. అందుకనే చెప్పకు, లోపల అలాగే ఉంచుకో అని మాట్లాడుతుంది సాతాను. ఇప్పుడు సిసేరాతో కూడా అదే చెప్తుంది. అమ్మా, నేను ఎలాంటి దుర్మార్గుడు తెలుసా? నేను చాలా దుర్మార్గుడిని. ఒకవేళ ఇలాంటి దుర్మార్గుడిని నువ్వు ఇంట చేర్చుకొని నువ్వు కనుక పాలిచ్చి చక్కగా గొంగలిచ్చి నిద్రపుచ్చావు అని తెలిస్తే, బారాకు అనబడి ఆయన తరుముకుంటూ వస్తున్నాడు. నన్ను ఇలాగ నాకు ఆశ్రయం ఇచ్చినందుకు ఒకవేళ నేను ఉన్నానని చెప్తే నిన్ను కూడా చంపేస్తాడు. అర్థమవుతుందా? నిన్ను కూడా చంపేస్తాడు. ఇదంతా అవసరమా? అందుకే నేను లేనని చెప్పు. పాపాన్ని ఒప్పుకోనివ్వట్లా. ఇప్పుడు ఎలా ఉండాలా మనం? లోపల పాపాన్ని పెట్టుకొని, లోపల సాతాని కార్యాలు పెట్టుకొని, లోపల దుర్మార్గుడిని పెట్టుకొని, బయటికి మాత్రం ఎవరితోనైనా సరే ఎలా మాట్లాడాలా? నవ్వుతూ మాట్లాడాలా. మన్నాతమ్మా మన్నాత ఎలా మాట్లాడాలా? ఎవరు మాట్లాడిస్తున్నారు ఇలాగా? సాతాను. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయనే మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మీరు సున్నం కొట్టిన సమాధిలాగున్నారు. మీరు సున్నము కొట్టిన సమాధిలాగున్నారు. బయటికి ఎలా కనబడుతున్నారు? తెల్లగా కనబడుతున్నారు. లోపలేముంది? కుళ్ళు కల్మషం ఉంది. లోపల కుళ్ళు కల్మషం పెట్టుకొని మీరు దేవునికి ఎలా ఆరాధన చేస్తున్నారు? లోపల కుళ్ళు కల్మషం పెట్టుకొని దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నారు? అందుకనే ప్రభు అంటాడు కదా, మీరు సున్నం కొట్టిన సమాధిలాగున్నారు. బయటికి మాత్రం తెల్లగా కనబడుతున్నారు. బయటికి మాత్రం మా నోరు చెప్తుంది నాలో ఏ పాపము లేదు, నేనేం తప్పు చేయలేదు, అసలు నేనే పాపము ఎరగను అని నీ నోరు మాట్లాడుతుంది. కానీ నీ హృదయంలో ఉన్న సాతానుడికి తెలుసు, నీకు తెలుసు నీలో ఉన్న పాపం ఏంటో. నిన్ను సృజించిన నీ సృష్టికర్త అయిన దేవునికి తెలుసు. నా మాటలు కొంచెం జాగ్రత్త కలిగించండి. మనం అనుకుంటవచ్చు మన పిల్లంట కళ్ళు మూసుకొని ఏం తాగుతుందంట? పాలు తాగుతుందంట. నన్ను ఎవరు చూడట్లేదులే అనుకునేదంట. కానీ ఎవరికి తెలుసు? పిల్లికి తప్ప అందరికీ తెలుసు అనమాట అది పాలు తాగుతుందని. నా మాట మీకు అర్థమవుతుందా? ఇస్కరియోతు యూదా మీకు తెలుసు. ఇస్కరియోతు యూదా ఆయన విందులో కూర్చున్నారండి. విందులో కూర్చున్నప్పుడు అందరితో పాటు వచ్చి కూర్చున్నాడు. ఇస్కరియోతు యూదాతో పాటు ఉన్న మిగిలిన 11 మందికి ఇస్కరియోతు యూదాలో ఉన్న పాపం తెలియట్లా. ఇస్కరియోతు యూదాలో ఉన్న పాపము ఒక్కటంటే ఒక్కటి కూడా బయటికి పొక్కనివ్వకుండా ఇస్కరియోతు యూదా జాగ్రత్త పడుతున్నాడు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, ప్రభా నేనా 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 అంటున్నారు. ఎందుకో తెలుసా? ఇస్కరియోతు యూదాలో ఉన్న సాతానుడు బయట పడలేదు కాబట్టి. లోపల ఉన్న సాతానుడు బయటికి పొక్కనివ్వట్ల ఇస్కరియోతు యూదాలో ఉన్న పాపాన్ని. అర్థమవుతుందా? అందుకనే బోల్డ్ అని సార్లు ఇస్కరియోతు యూదాను హెచ్చరించేటప్పుడు ప్రభు ఇలా అంటాడు కదా, సాతానా వెనక్కిపో అని అంటాడు. సాతానా వెనక్కిపో, ఇస్కరియోతు యూదా వెనక్కిపో అని అనటం కాదు, కానీ ఇస్కరియోతు యూదాను అనటం కాదు, కానీ ఆయన అనే మాట సాతానా వెనక్కిపో. ఎవరున్నారు తెలుసా ఇస్కరియోతు యూదాలో? సాతానుడు. అది ఒక్క ప్రభుకే తప్ప మిగిలిన శిష్యులకు తెలియదు. అందరూ కూడా అనుకునేవారు, ఆ యూదయ సమరయ గలిలయ జిల్లాల్లో ఉన్నవారు అనుకునేవారు, అరే ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప శిష్యుడురా అని అనుకునేవారు. కానీ ఇస్కరియోతు యూదాకు తెలుసు, అలాగే ఆయన వెంట ఉన్న దేవుడికి తెలుసు, అంటే క్రీస్తు ప్రభువారికి తెలుసు అతనిలో ఉన్న పాపం.
ఈరోజు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను తెలుసా? నీలో ఉన్న పాపం, మనలో ఉన్న పాపం ఎవ్వరికి తెలియదు అనుకోవచ్చు, కానీ నీ పక్కనున్న వారికి తెలియదు, మన తోటి వారికి తెలియదు మనలో ఉన్న పాపం ఉందో లేదో అని. కానీ ఎవరికి తెలుసు? నువ్వే సన్నిధికి వచ్చావో ఆయనకి తెలుసు. మనలో ఏ పాపం దాచిపెట్టుకున్నామో, ఏ పాపాన్ని అయితే మనం కూడగట్టుకొని లోపల పెట్టుకుంటున్నామో ఆ పాపం అంతా ఆయనకి తెలుసు. అందుకని చిన్నప్పుడు ఒక పద్యం ఉంటుందండి, ఇలా ఉంటుంది: మేడి పండు చూడు, మేడి పండు చూడు మేలిమై ఉండు. అంటే బంగారం లాంటిది మేడికాయ, కానీ పొట్ట విప్పి చూస్తే తెలుస్తుంది దాంట్లో ఏముంటాయి? పురుగులు ఉంటాయి. మనం కూడా అలాగే కనపడుతున్నాం. మరి ఎలా కనబడుతున్నాం అంటే ఒక మాట కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్న మాట ఏంటి తెలుసా? మనము భక్తి పరుల్లా కనబడుతూ, పైకి భక్తి గల వారిలా కనబడుతూ దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నామంట. బయటికి భక్తి గల వారిలాగా ఉంటున్నాం, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారిలాగా ఎందుకు ఉన్నామంటే లోపల ఉన్న సాతానుడు మనలో నుంచి ఏం చేయట్లా, పాపాన్ని బయటికి పోనివ్వట్లా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీలో పాపం ఉందంటున్నారు, నాలో పాపం ఉందంటున్నాను, మనందరిలో పాపం ఉందంటున్నాము. మరి ఈ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఏమండి, ఈ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఈ పాపాన్ని పోగొట్టడానికి, ఒక నీలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోవడానికి నేను ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంట, ఒక 30 గంట నేను మోకరించి ప్రార్థన చేస్తే మీలో ఉన్న పాపం పోద్దా? నేను ప్రార్థన చేస్తే పోద్దా? పోదు. నేను అంటాను, ఒకవేళ అలా పోయేది లెక్క అయితే ఈ శిష్యులైన వారి గురించి క్రీస్తు ప్రభువారు ఇలా మాట్లాడేవారు కాదేమో. అయ్యా, మీరు శోధనలో పడకుండా నిమిత్తమే ప్రార్థించండి అని గెచ్చేమని వనంలో ప్రభు మాట్లాడేవారు కాదేమో. ప్రభు ప్రార్థన ఒక పక్కన కనబడుతుంది, శిష్యులు కూడా ఆయన అంటున్నాడు కదా, నా ప్రార్థనే కాదు మీ ప్రార్థన కూడా ముఖ్యం అని ప్రభు మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఎవరి పాపం, ఎవరి సిద్ధపాటు వారికి ఉండాలని ఇంత మాట్లాడాను. ఎవరి పాపం పోవడానికి వారే మోకాళ్ళు నేను చేయాలా? పశ్చాత్తాపడాలి. ఎవరు మోకాళ్ళుని వారే పశ్చాత్తాపడాలి. ఎవరి యొక్క పాపము వారికి తెలుసు. నీ పాపము నాకు తెలియదు, నా పాపము నీకు తెలియదు, ఎవరి పాపాలు ఎవరికి తెలియదు. ఎవరికి వారే ఏం చేయాలంటే ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి. ఇక్కడ నేను మీతో చెప్తున్న మాట, మన పశ్చాత్తాపడటానికి, లోపల ఉన్న సాతాన్ని గెలవడానికి మనకేం కావాలా? బలం కావాలి. అయ్యగారు ఒక కీర్తన రాస్తూ అన్నారు కదా, ఇలా అన్నారు: పాపాలను గెల్చిన ప్రభు యేసునడిగిన, పాపాలను గెల్చిన ప్రభు యేసునడిగిన, పాపాలనోడించు బలమిచ్చు నీకు, పాపాలనోడించు బలమిచ్చు నీకు, పాపవృత్తిని మానుకొనుమి మనసా, శాపాలు నరకంబు సహింపలేవు, పాపవృత్తిని మానుకొనుమి. ఈ కీర్తనలు అన్నారు కదా అయ్య గారు, ఏమన్నారు? పాపాలను గెలిచిన ప్రభుయేసుని అడిగిన పాపాలను ఓడించే బలం ఇస్తాడంట. ఇప్పుడు ఈ బలాన్ని దేవుని దగ్గర నుంచి సంపాదించుకుంటే ఖచ్చితంగా మనము సాతాన్ని గెలవగలం. మరి దేవుని ఎదురు నుంచి బలాన్ని ఎలా సంపాదించుకోగలము అని అంటే యాకోబు గారు అంటారు కదా, మనం దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉండి భయభక్తులు కలిగి ఉంటామో, దేవునికి లోబడి ఎప్పుడైతే ఉంటామో, అప్పుడే మనం అపరాధిని ఎదిరించే ఒక గొప్ప బలాన్ని సంపాదించుకుంటాం. అయితే ఇప్పుడు ఈ యొక్క యాయేలు అనబడిన ఈ స్త్రీ చేసిన పని ఏంటి? చక్కగా లోపల పడుకోబెట్టుకుంది కదా ఎవరిని? సీసారు. నేను అంటాను ఒక మాట, పాపాన్ని ఎవరో తెచ్చి పెడతారా, మనమే తెచ్చుకుంటామా? మనమే తెచ్చుకుంటాం. ఇప్పుడు నేను అంటాను, బయట ఎక్కడో పోతున్న ఆ సిసేరాన్ని బయటికి వెళ్ళి లోపలికి తెచ్చుకుంది ఎవరో? యాయేలే కదా. ఎవరైనా వచ్చి తెచ్చారా? యాయేలే బయటికి వెళ్ళి నా ఏళ్ళవాడా లోపలికి రా అని చెప్పేసి పిలుచుకొని వచ్చింది. అలాగే పాపాన్ని ఎవరో తెచ్చి మన ఇంట్లో పెట్టరు, పాపాన్ని ఎవరో తెచ్చి మన హృదయంలో పెట్టరు, మనమే వెళ్ళి తెచ్చుకుంటాం. ఏదైనా తప్పుడు కార్యక్రమం దగ్గర ఉన్నారనుకో, నాకు ఇష్టం లేదండి, బలవంతాన్ని తీసుకొచ్చారండి, ఏముండదు.
ఏముండదు, అలాంటిది ఏముండదు. అక్కడ ఒకవేళ నేను అంటాను ఒక మాట, ఏదైనా ఒక తప్పుడు కార్యక్రమం అనుకోండి, ఒకవేళ మనం వెళ్ళకూడదు అనుకోండి, బలవంతాన్ని తీసుకొచ్చారని మాట్లాడారు, నేను ఊరికి అనుకోండి, ఇలా అనకూడదు, అక్కడికి వెళ్తే నీ ప్రాణానికి ముప్పు, నేను చంపేస్తానన్నారు అనుకోండి, వెళ్తారా? ఏమండి వెళ్తారా? ఎంత బలవంతం చేసినా వెళ్తారా? చెప్పండి, ఎంత ఒక విషయం కలిపిన అన్నం తినమ్మా, విషయం కలిపానంటే తింటారా? ఎంత బలవంతం చేసినా తింటారా? నా మాట జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఎవరు మనల్ని బలవంతం చేశారనో మన పాపంలో పడిపోం, మనంతటా మనమే వెళ్ళి పాపంలో పడిపోతాం. ఇప్పుడు మనంతటా మనమే చేసిన దాన్ని ఏం చేయాలా? మనంతటా మనమే క్రీస్తు ప్రభువారి యొక్క సహాయమును బట్టి దాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు యాయేలు చేసిన పని ఏంటో ఒకసారి చూద్దాం. యాయేలు గారు చేసిన పని ఏంటో చూద్దాం. ఆమె సరేనయ్యా మీరు లోపల పడుకోండి, నేను గుడారం బయటే ఉంటాను అని చెప్పేసి ఆమె చెప్పి సైలెంట్గా ఆయన నిద్రపోగానే బయటికి వెళ్ళింది. గుడారం బయటికి వెళ్ళి ఓ మేకుని పీకింది అనమాట. గుడారపు మేకు, మన టెంట్ సామాను ఉంటాయి కదా, ఇంత పెద్ద మేకు, అంత పెద్ద మేకును ఆమె పీకింది. చక్కగా ఒక చేత్తో సుత్తి పట్టుకుంది, ఇంకో చేత్తో మేకు పట్టుకుంది, వచ్చింది. మరి గాఢ నిద్ర, బాగా అలసిపోయి వచ్చాడేమో, పైగా పాలు తాగాడు, చక్కగా నిద్రపోతున్న అతని మీద దగ్గరకు వచ్చి చక్కగా కణితులు వచ్చి మేకుని పెట్టి సుత్తి పెట్టి నేలకి దిగ్గొట్టింది. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. బారాకుకు లేని ధైర్యం యాయేలులో కనపడుతుంది. బారాకు సిసెరాను చూసి భయపడితే అదే సిసెరాను ఇంట్లోకి తీసుకొచ్చి ఎంత చక్కగా నిర్మూలన చేసిందో కదా యాయేలు అనబడిన ఈమె. కాబట్టి నేను అంటాను, తన గుడారంలోనికి ప్రవేశించిన ఒక శత్రువుని, తన గుడారంలోకి ప్రవేశించిన ఒక పాపాన్ని ఎంత చక్కగా ఆమె నిర్మూలన చేసుకుంది కదా, నేల వరకు దిగ్గొట్టేసిందండి. ఒకవేళ పొరపాటున ఆమె కొట్టే ముందు ఆయన లెగిస్తే ఆమె ప్రాణాలకు ముప్పా కాదా? అవునా కదా? ఇప్పుడు నేను మాట అంటానండి, ఒకవేళ ఏం చంపలేదు, తర్వాత బారాకు వచ్చి అడిగాడు, అయ్యా అమ్మా ఇక్కడ సిసెరా వచ్చాడని అడిగితే లేడయ్యా అని అన్నాను అనుకోండి, ఆయన వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత సిసెరా లేచిన తర్వాత ఆమెను బతకనిచ్చేవాడు కాదు. నాకు తెలిసి ఏం చేసేవాడు తెలుసా? ఆ యాయలను చంపేసి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే మళ్ళీ ఎవరికైనా చెప్పిద్దేమోనని. పాపం అలాంటిదే. పాపం ఎప్పుడు మనలను మోక్షం చేర్చదు, పాపం ఎప్పుడు మనకి విమోచన అనుగ్రహించదు. పాపం ఎప్పటికైనా సరే మన ప్రాణం ఎదిస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, పాపము పరిపక్వం చెంది ఏం చేస్తుందంట? మరణాన్ని కంటుందంట. పాపాన్ని లోపల పెట్టుకున్నంత కాలం అది డేంజరే, అది ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటుంది, కానీ బయటకు అది వస్తున్నప్పుడు తెలుస్తుంది అనమాట, మన ప్రాణాన్ని తీసివేస్తుంది. ఇస్కరియోతు యూదా తన మనసులో పెట్టుకున్నాడు, పాపాన్ని లోపల పెట్టుకున్నాడు. ఒక రోజుకి ఆ పాపం బద్దలైపోయింది, అతని శరీరం ఏమైపోయిందంట? నడిమికి బద్దలైపోయిందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు నేను అందుకే ఈ మాటలు మాట్లాడింది సార్, మన గుడారంలోనికి ప్రవేశించిన పాపం. మన గుడారం అంటే ఏంటిది? మన హృదయంలోనికి ప్రవేశించిన పాపాన్ని మనమే తీసివేసుకోవాలి. అందుకని అయ్యగారు అన్నారు కదా, కన్యలతో కఠిన మనసు కరిగించుకుందాము, అన్ని పాపాలు ఒప్పుకొని ఆత్మను పొందుకుందాం. ఈరోజు అంటాను, మన పాపాలను కడిగి వేసుకోవడానికి ఒక విలువైన ఆయుధాన్ని ప్రభువే మనకిస్తున్నాడు. ఆయనకు లోబడి ఉండడం అయితే, రెండవది మరి ఆయన యొక్క సన్నిధిలో కూర్చొని గోజాడి ప్రార్థన చేయడం. అయితే ఈ యాయేలు చేసిన పని నిమిత్తమే వారందరూ అంటున్న మాటలు ఒకసారి చూద్దామా? ఒకసారి అని మనం ముగించేసుకుందాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో 24వ వచనం ఒకసారి చూద్దాం. కైనీల హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందెను. ఆమె ఏందంట? దీవెన పొందిన ఒక స్త్రీగా కనబడుతుంది. గుడారములో నుండి స్త్రీలలో ఆమె దీవెన. అన్ని గుడారాలలో కంటే ఈమె గుడారం ఎందుకు దీవించబడిందంటే, తన గుడారంలోనికి ప్రవేశించిన పాపాన్ని ఏం చేసిందంటామా? నిర్మూలన చేసింది. చూడండి, వారి తలను పగలగొట్టెను, ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలిపోయెను, అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను,
ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను, అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడిచెచ్చెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. అంటే ఈ యొక్క యాయేలు అనబడిన ఆమె తన గుడారంలోనికి ప్రవేశించిన పాపాన్ని ఎంత చక్కగా నిర్మూలన చేసుకున్నారో కదా. ఒక మాట చెప్తే నేను ముగిచ్చేస్తానండి. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న సందర్భం మీకు కనబడుతుంది. ఇశ్రాయేలీయులైన వారు ఒకసారి ఓ చిన్న దేశం మీదకి యుద్ధానికి వెళ్తారండి. ఆ చిన్న దేశం ఏంటంటే హాయి అనే ఒక చిన్న దేశం. హాయి అనే ఒక చిన్న దేశం. ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి వీరు ఏం చేస్తారంటే 3000 మంది వెళ్తారనమాట ఇశ్రాయేలు. అది చిన్న దేశం కదా. అప్పటికే పెద్ద పెద్ద దేశాలను వీరు ఓడించొచ్చారు. పెద్ద పెద్ద దేశాలని ఓడించారు. వాళ్ళందరి మీద గెలిచి వచ్చారు. వీళ్ళు చిన్న దేశమే కదా, ఊరికి నేను వెళ్ళి గెలిచి వస్తామని అని అనుకున్నారు. తీరా చూస్తే ఏమైందనంటే ఆ 3000 మంది వెళ్ళారు, కానీ 3000 మంది
నీ కన్ను నేను అభ్యంతరపరిచినట్లయితే నీ కన్ను ఒకటి పీక్కో, నీ కన్ను పీక్కో. నువ్వు గుడ్డివాడిగా ఒక 2 కన్నులుండి నరకానికి పోయే కంటే ఒక కన్నుండి పరలోకంలో కూర్చోవడం మేలంటాడు. ఒకవేళ నీ చెయ్యి నీ కాలు నిన్ను ఒకవేళ దేవుని దగ్గర రావడానికి అభ్యంతరపరిచిన ఎడలా ఆ చెయ్యి కాలు 2 నరుక్కో. 2 కాళ్ళు 2 చేతులు ఉండి నువ్వు నరకానికి పోయే కంటే ఒక కాలుండి ఒక చెయ్యి ఉండి అంగవిహీనుడిగా నువ్వు పరలోక రాజ్యంలో కూర్చోవటం మేలు అంటాడు దేవుడే స్వయంగా. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను తెలుసా? మనలో ఉన్న పాపము మనల్ని ఎక్కడికి దిగలాగుతుంది తెలుసా? మరి నరకానికి దిగలాగుతుంది. అయ్యగారు కూడా అన్నారు, నీలో ఉన్న పాపాలను చూడక అవి నిన్ను ఎక్కడికి లాగుతుంది అంట? నరకానికి దిగలాగుతుంది. కాబట్టి నీలో ఉన్న పాపాన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఆ పాపముని బయటికి నువ్వు పొక్కినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి ఆ పాపాన్ని గెలిచే గొప్ప శక్తిని, గొప్ప బలాన్ని దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహించరా? ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని, ఈరోజు దిద్దుబాటు రోజున ముందు ఎవరినో మనం దిద్దడం కాదు, ఎవరెవరినో సరిచేయటం కాదు, మనల్ని మనమే దిద్దుకుందాం. అర్థమవుతుందా? మనల్ని మనమే దిద్దుకుందాం. ఈరోజు బలం ఇవ్వుదేవా అని మనం అడిగితే ఆయన ఇస్తాడు. నేను అంటాను, దిద్దే అవకాశం బారాకుకు దేవుడు ఇచ్చారు. దిద్దే అవకాశం దేవుడు బారాకుకి ఇచ్చారు. బారాకు నాకొద్దు అని ఒకవేళ నెట్టివేస్తే దాన్ని ఎవరు అందిపుచ్చుకున్నారు? యాయేలు అనబడిన ఆమె చక్కగా తన గుడారంలోకి ప్రవేశించిన పాపాన్ని ఎంత చక్కగా ఆమె నిర్మూలన చేసుకుందో. ఈరోజు మన గుడారంలో మనం దాచుకున్న ప్రతి పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుందాం. అలా ఒప్పుకొని ఆయనతో పాటు నిత్యము జీవించగలిగిన కృపాభాగ్యము క్రీస్తు ప్రభు మనెల్లరికను అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపియు అత్యంత కృపాభరితులు అయ్యున్న మా ప్రియ పావన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, మాలో దాచుకున్న పాపము మమ్మలను నరకమునకు దిగలాగుతున్నవి. మాలో మేము ఉంచుకున్న ప్రతి పాపమును తండ్రి దుర్మార్గమైన మార్గములను నడిపిస్తుందయ్యా. ప్రభా, నీ వైపు చూసి నేనే మార్గం అన్నారు కనుక నీ మార్గములో నడిచి మా హృదయాన్ని మేము శుభ్రపరచుకోగలిగిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. తండ్రి, మా ఆత్మీయ జనకుడు ఫాదర్ అహ్మదాదాసయ్య గారు రాసినట్లుగా తండ్రి ప్రభా, హృదయ దేవలమందు నిన్ను నిలిపి భక్తి పుష్పముల చేత భజిస్తాను, పూజిస్తాను అని మా ఆత్మీయ తండ్రి పలుకుటకు అర్హుడు. కానీ మేమైతే అర్హులము కాదయ్యా. ఎందుకంటే మా హృదయము పాపముతో నిండి ఉన్నది, మా హృదయము నిత్యము దోషములతో నిండి ఉన్నదయ్యా. ఈ దోషములతో నిండి ఉన్న ఈ హృదయమును ప్రభా మేము దూరపరుచుకొని నిన్ను నాలోనికి సంపూర్ణంగా రప్పించుకోగలిగిన కృపను, భాగ్యమును మా అందరికీ మీరు అనుగ్రహించమని మా హృదయమును శుద్ధి చేసి, హృదయమే దేవునికి దేవాలయమని సెలవిచ్చి దానిలో నివాసము ఉండుటకు యోగ్యమైన స్థలముగా మనల్ని మార్చుచున్నా యేసు నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.